అసలు ఈ కిచెన్ చూస్తుంటే వంటొచ్చే వాళ్ళకే కాదు, రాని వాళ్ళకి కూడా వంట చేసేయాలనే కోరిక పుట్టడం మాత్రం ఖాయం. ఈ కిచెన్లో ఉంటే కాఫీ కలపడం కూడా ఒక లగ్జరీ ఫీలింగ్ లానే అనిపిస్తుంది. అన్నట్టు ఇదంతా ఎక్కడనుకుంటున్నారా? ఐకియాలో అండి. అలాగే వీళ్ళ ఆర్గనైజింగ్కి మాత్రం టేకే బావ్. ఒక్క కిచెనే కాదండోయ్, ప్రతి రూమ్ కూడా భలే నీట్గా క్లియర్గా ఆర్గనైజ్ చేసేసారు వీళ్ళైతే. బెడ్రూమ్స్లో ఆ లైటింగ్, ఆ బెడ్షీట్స్ చూస్తుంటే అసలు అక్కడే పడుకుందామా లేక ఇంటికి తీసుకెళ్దామా అనే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అండ్ లివింగ్ రూమ్ అంటే ఏదో ఒక సోఫా వేసామన్నట్టు కాదు, ప్రతి కార్నర్ కూడా ఒక అందమైన స్టోరీని చెప్తున్నట్టే ఉంది. ప్రతి రూమ్లో ఒక కొత్త ప్రపంచం, ప్రతి కార్నర్లో ఒక కొత్త ఐడియా. నిజంగా ఐకియా ఒక డ్రీమ్ వరల్డ్ లాగానే ఉంది. అసలు ఈ బుడ్డి బుడ్డి గాళ్ళకి సపరేట్ బెడ్రూమ్స్ అంట. అదే మన చిన్నప్పుడైతే ఇవేవి ఉండేవి కాదు. అసలు చిన్నప్పటిదాకా ఎందుకు, ఇప్పటికి కూడా మాకైతే మా మమ్మీ వాళ్ళు సపరేట్ బెడ్రూమ్స్ ఇవ్వరు. మీ అందరికీ తెలిసిందే కదా, మన ఇండియన్ మామ్స్ ముందు ప్రైవసీ అంటే కుర్చీ మడత పెట్టేస్తారు. నేనైతే ఐకియాకి రావడం ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ తిరుగుతూ ఉంటే టైం ఎలా గడుస్తుందో కూడా తెలీదు. కానీ మనసుకు మాత్రం చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. కానీ ఇప్పుడైతే మా బుడ్డోడు అటు ఇటు తిరుగుతుంటే వాడి వెనక వాకింగ్ జాగింగ్ చేయలేక మాకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. చాలా ప్లేసెస్ మేము చూడకుండానే రిటర్న్ అయ్యామన్నమాట. మీలో ఎంతమందికి ఐకియా వెళ్తే నాలాగే కాళ్ళు నొస్తున్నా కానీ తిరగడం అంటే ఇష్టమో కమెంట్ చేసేసేయండి. అంతే ఇంకా ఈ వీడియో. బాయ్ బాయ్.